2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో స్థానం అధిపతి అయిన సూర్యుడు ధనుసు రాశి వెళ్ళబోతున్నారు 17వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మంచి బెనిఫిట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మీకు పాజిటివ్ వేగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బుధుడు వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా బిజినెస్ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. మీకు జీరో నుంచి హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం ఈ మాసం అనేది. అష్టమంలో శని ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసంలో. దశమ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డారు. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువు లాభస్థానంలో వక్రించి ఉన్నారు కాబట్టి మీరు కొంచెం దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక ధనపరంగా మాత్రం చాలా మంచి బెనిఫిట్స్ అంటూ ఉంటాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తే కనుక ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మాత్రం కెరియర్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుజుడు నీచబడి ఉన్నాడు కర్కాటక రాశిలో, దశమాధిపతి ఉన్నాడు. దాని మూలంగానే ఇబ్బంది పడతారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.